శశి గారు ఎంతో కాలంగా మిత్రులు, శ్రేయభిలాషి. ఎన్నో సేవా కార్యక్రమాల్లో గతంలో కూడా చేసి ఈరోజు నిఖిల్ డాక్టరేట్ కంప్లీట్ అయిపోయి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు బాధాకరమైనప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలు మరవకూడదు. నిఖిల్ పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించటం, ట్రస్ట్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి చదువు చెప్పించటం, దాంతోపాటు వైద్యంలో ఎక్కడ ఎమర్జెన్సీ వైద్యం అవసరమైన నా వంతు సహాయ సహకారాలు చేస్తాము అని చెప్పి ముందుకొచ్చి ఎంత వ్యాపారాలు ఉన్నా సంపాదన ఉన్నప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలను అశ్రద్ధ చేయకూడదనే భావనతో ప్రతి పుట్టినరోజుకి వైద్య శిబిరాలు, అలాగే పుస్తకాల పంపిణీ కార్యక్రమం, చదువుల ఫీజుల పంపిణీ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నేను మా మిత్రులు శ్రేయభిలాషి ఇక్కడికి రావటం, దానిలో మేము కూడా ఇవాళ కిమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం, దానిలో భాగంగా పాలు పంచుకోవడం జరిగింది. ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే సేవాభావం అనేది ఇవాళ సమాజంలో కీలక అంశం. దానిలో భాగంగానే చాలామంది రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శశి గారు నిఖిల్ ఉన్నప్పుడు కూడా ఈ సేవాభావాన్ని ఎంచుకొని చదువుల విషయంలో, వైద్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తూ మన దగ్గర చదువుకుంటున్నటువంటి కార్మిక పిల్లలు కావచ్చు, ఇతర ప్రాంతాల పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, చదువుల విషయంలో, వైద్యం విషయంలో నాకు చేతనైనంత వరకు అవుట్ ఆఫ్ ది వే సహాయం చేస్తా అని ముందుకొచ్చి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం, అభినందనీయం. మరి హనుమంతరెడ్డి గారు మేము కార్యక్రమానికి రావటం, మమ్మల్ని పిలవటం, మేము కూడా పాలు పంచుకొని టెస్టులు చేయించుకున్నాం. మీడియా మిత్రులు కూడా, మీరు కూడా, ఎందుకంటే గత కరోనా పరిస్థితులు చూసాం, రకరకాల ఇబ్బందులు పడ్డాం. మనం ముందు జాగ్రత్త చేయలేక అవేర్నెస్ కార్యక్రమాల్లో ఎక్కడ వైద్య శిబిరాలు ఉన్నా మనకు లోపాలు ఏమున్నాయి, లోపాలని సరిదిద్దుకొని మనం నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కుటుంబ సభ్యులు కావచ్చు,